Hello friends, welcome to Anshu's library. Today I am going to discuss about hotspots of biodiversity part 4 and biodiversity lo part 4 class. మనం ప్రీవియస్ క్లాసెస్లో టైప్స్ ఆఫ్ డైవర్సిటీ చూసాం, బయోజియోగ్రఫికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియా డిస్కస్ చేసుకున్నాం అండ్ థ్రెట్స్ టు బయోడైవర్సిటీ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. So coming to the definition, what is meant by hotspot? Hotspot ante enti? The areas which exhibits high species richness as well as high species endemism are termed as hotspots of biodiversity. Very important అండి. మనకి ఒక హాట్స్పాట్ అని ఎప్పుడు కన్సిడర్ చేస్తారు, ఒక ఏరియాని హాట్స్పాట్గా ఎప్పుడు డిక్లేర్ చేస్తారండి? ఏ ఏరియాలో అయితే స్పీసీస్ డైవర్సిటీ ఎక్కువగా ఉండి అదే ఏరియాలో కనుక ఎండమిక్ స్పీసీస్ నెంబర్ అనేది కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దట్ ఏరియా షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ హాట్స్పాట్. వాట్ ఈజ్ మెంట్ బై ఎండమిక్? ఎండమిక్ స్పీసీస్ అంటే ఏంటి? ఎండమిక్ స్పీసీస్ మీన్స్ దే ఆర్ రిస్ట్రిక్టెడ్ టు పర్టిక్యులర్ ఏరియా. దే ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఎనీవేర్. They are distributed in only a particular area. That kind of species, they are not distributed in anywhere. So such type of species are called as endemic species. So this is the definition of hotspots of biodiversity, and the term was introduced by Norman Myers in the year 1988. Competitive exams lo ekkuva adige chance undandi. The term hotspot was introduced by Norman Myers in the year 1988. Currently there are 36 hotspots of biodiversity on global level. ఇవి బుక్స్లో డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయండి. లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ బుక్స్ తీసుకున్నట్లయితే ఓన్లీ 25 హాట్స్పాట్స్ అని ఉంటాయి, అండ్ ఒక 2 years బ్యాక్ తీసుకున్నట్లయితే 34-35 హాట్స్పాట్స్ అనేవి ఉన్నాయి. బట్ కరెంట్లీ there are 36 hotspots on global level, out of which 4 hotspots are distributed in our country. There are Himalayas, Indoburma region, Sundalands and Western Ghats, and these 36 hotspots covering 2% of world land area. Mana world land area lo 2% ఈ హాట్స్పాట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. అండ్ దీస్ హాట్స్పాట్స్ కంటైన్ 50% ఆఫ్ టెరెస్ట్రియల్ బయోడైవర్సిటీ. భూమి మీద ఏవైతే ఫ్లోరా అండ్ ఫానా అనేది ఉందో అందులో 50% హాట్స్పాట్స్లోనే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. అండ్ అకార్డింగ్ టు మయర్స్ ఎటాల్ 2000 మీన్స్ ఎటాల్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు మెయిన్గా వాళ్ళు చేసిన స్టడీస్ ప్రకారం an area is designated as a hotspot when it contain at least 0.5% of plant species as endemic. It means for example ఒక హెక్టార్ ల్యాండ్ తీసుకుంటే ఆ హెక్టార్ ల్యాండ్లో 1000 ఫ్లోరా స్పీసీస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. మీన్స్ ప్లాంట్ స్పీసీస్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. ఆ 1000 ప్లాంట్ స్పీసీస్లో 0.5% కనుక ఎండమిక్ స్పీసీస్ కనుక ఉన్నట్లయితే దట్ ఏరియా షుడ్ బి డిజైనేటెడ్ యాజ్ ఏ హాట్స్పాట్. ఫర్ ఎగ్జాంపుల్ 0.5% ప్లాంట్ స్పీసీస్ అంటే ఇట్ మీన్స్ 1000 ప్లాంట్స్కి 0.5% అంటే 5 ప్లాంట్ స్పీసీస్ ఆర్ ఎండమిక్ స్పీసీస్. దే ఆర్ రిస్ట్రిక్టెడ్ టు దట్ పర్టిక్యులర్ ఏరియా. దే ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఎనీవేర్ త్రూ అవుట్ ద వరల్డ్. ఇంకెక్కడా కూడా వాటి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండకూడదు. అబౌట్ 40% ఆఫ్ టెరెస్ట్రియల్ ప్లాంట్స్ అండ్ 20% ఆఫ్ వర్టిబ్రేట్ స్పీసెస్ ఆర్ ఎండమిక్ అండ్ ఫౌండ్ ఇన్ దీస్ హాట్స్పాట్స్. హాట్స్పాట్స్లోనే మనకి ఇన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్టిబ్రేట్ స్పీసీస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. అండ్ దెన్ మెయిన్గా మనకి హాట్స్పాట్స్ అనేవి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ రీజియన్స్లో ఉన్నాయండి. అండ్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మెడిటేరియన్, మిట్టర్మియర్ అంటాం కదండి, మెడిటేరియన్ రీజియన్లో మనకి సెకండ్ హైయెస్ట్ హాట్స్పాట్స్ నెంబర్ అనేది ఉంది. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దీస్ హాట్స్పాట్స్ ఆర్ మెయిన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ వెస్ట్రన్ అమెజాన్, మడగాస్కర్, నార్త్ అండ్ ఈస్ట్ బోర్నియో, నార్త్ ఈస్టర్న్ ఆస్ట్రేలియా, వెస్ట్ ఆఫ్రికా అండ్ బ్రెజిలియన్ అట్లాంటిక్ ఫారెస్ట్. వాట్ ఎవర్ ఎక్కువగా ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఏషియా కాంటినెంట్ అండ్ అలాగే మనకి నార్త్ అమెరికన్ రీజియన్స్లో మనకి హాట్స్పాట్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. సో దీస్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ హై డైవర్సిటీ. ఫ్లోరా అండ్ ఫానా డైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది
ఎండమిక్ స్పీసీస్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఆర్ ఆల్సో థ్రెటెండ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. ఆల్ దీస్ హాట్స్పాట్స్ ఆర్ సివియర్లీ థ్రెటెండ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. More than 1 billion people, most of whom desperately poor people, live in these areas. దాదాపు 1 బిలియన్ పీపుల్ అనేవాళ్ళు ఈ హాట్స్పాట్స్లోనే ఎగ్జిస్ట్ అవ్వటం జరుగుతుంది. సో అందులో కూడా చాలామంది ఆఫ్రికన్ కాంటినెంట్ కావచ్చు, ఆఫ్రికన్ నేషన్స్ కావచ్చు, అండ్ మన నార్త్ అమెరికన్ నేషన్స్ కావచ్చు. ఇక్కడంతా కూడా సమ్ డెవలపింగ్ నేషన్స్ పవర్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ చేసే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల వీటికి థ్రెట్ అనేది అరైజ్ అవుతుంది. ఇలాంటి హాట్స్పాట్స్కి థ్రెట్ అనేది అరైజ్ అవుతుంది. సో ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అర్లియర్ there are 12 hotspots were identified on global level. Later Myers et al recognized 25 hotspots and currently there are 36 hotspots. So this is just an introduction about hotspots of biodiversity. Now I am discussing about hotspots of biodiversity in India. So the first hotspot is Himalaya. Himalaya includes the entire Indian Himalaya regions. మన ఇండియాలో ఏవైతే హిమాలయన్ రేంజెస్ ఉన్నాయో ఆ హిమాలయన్ రేంజెస్ అన్నిటినీ కూడా మనం హాట్స్పాట్స్ అంటాము. 4 హిమాలయన్ రేంజెస్ ఉన్నాయి. దోస్ ఆర్ ఆల్ హాట్స్పాట్ రీజియన్స్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా రిమైనింగ్ తీసుకున్నట్లయితే పాకిస్తాన్ అండ్ దట్ ఫాలోయింగ్ ఇన్ పాకిస్తాన్, టిబెట్, నేపాల్, భూటాన్, చైనా అండ్ మయన్మార్. ఈ రీజియన్స్లో ఉన్న హిమాలయ రేంజెస్ని కూడా ఆ ప్రాంతాలని కూడా హాట్స్పాట్ కిందే కన్సిడర్ చేస్తారు. అండ్ ఇక్కడ హిమాలయ రీజియన్స్లో తీసుకున్నట్లయితే దాదాపు 10,000 ప్లాంట్ వెరైటీస్ ఉన్నట్లయితే ఆ 10,000లో 3,160 స్పీసీస్ ఆర్ ఎండమిక్. దే ఆర్ ఓన్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ హిమాలయ రేంజెస్. దే ఆర్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఎనీవేర్. వరల్డ్లో ఇంకెక్కడా కూడా అలాంటి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు. సో హిమాలయాస్. అండ్ వాట్ ఈస్ ద థ్రెట్? ఈ హిమాలయాస్లో మెయిన్గా డైవర్సిటీకి ఉన్న థ్రెట్ ఏంటి? We know that the conversion of forest and grasslands for agriculture and settlements, it leads to large scale deforestation. So this is the main reason. Due to the increasing of population, so more forest land have been cleared and converting into agricultural lands and converting into grazing lands. So దీని వల్ల బయోడైవర్సిటీకి థ్రెట్ అనేది అరైజ్ అవుతుంది. అండ్ అలాగే హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ ఇన్ నేపాల్ అండ్ ఇండియన్ స్టేట్స్ ఆఫ్ సిక్కిం, డార్జిలింగ్ అండ్ అస్సాం ఇలాంటి రీజియన్స్లో కూడా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటే రోడ్స్ వేయడం వల్ల అండ్ రైల్వే ట్రాక్స్ వేయడం వల్ల, డ్యామ్స్ ఎస్టాబ్లిష్మెంట్ వల్ల మొత్తం కంటిన్యూస్గా ఉన్న హ్యాబిటేట్ లివింగ్ ఏరియాస్ అనేవి ఫ్రాగ్మెంట్స్ లాగా అంటే చిన్న చిన్న బిట్స్ లాగా డివైడ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే అలా ఫ్రాగ్మెంట్స్ లాగా డివైడ్ అయినాయో ఇట్ విల్ థ్రెటన్ టు ద బయోడైవర్సిటీకి థ్రెట్ అనేది అరైజ్ అవుతుంది. అండ్ వి నో దట్ మనకి మొత్తం ఆల్పైన్ ఎకోసిస్టమ్ అనేది ఉంటుంది. హిమాలయ రేంజెస్ అంటే మొత్తం మంచు కొండలు అనేవి ఉంటాయి. అక్కడ ఎక్కువగా డొమెస్టికేటెడ్ క్యాటిల్ ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ ఉండడం వల్ల ఎక్కువగా గ్రేజింగ్ ల్యాండ్స్ మీద ప్రెజర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద మేజర్ థ్రెట్స్ to the biodiversity. So this is the first hotspot distributed in our country, Himalaya. And the next one is Indo-Burma region includes entire northeastern India except Assam. మనకి నార్త్ ఈస్ట్ ఇండియా అంటే 7 స్టేట్స్ అంటామండి. 7 స్మాల్ మౌంటేనియస్ స్టేట్స్ అంటాము. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర అండ్ మణిపూర్. సో వీటిల్లో సిక్కిం ఓకే అండి 8 మౌంటేనియస్ స్టేట్స్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ అండ్ సిక్కిం. సో దీస్ ఆర్ ద నార్త్ ఈస్టర్న్ ఇండియా రీజియన్స్ మెయిన్ స్టేట్స్ అండి. స్మాల్ మౌంటేనియస్ స్టేట్స్ అంటాము. సో వీటిల్లో ఎక్సెప్ట్ అస్సాం తప్పించి మిగిలిన అంతా కూడా ఇండో బర్మా హాట్స్పాట్గా
డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇంక్లూడింగ్ అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని కూడా ఇండో బర్మా హాట్స్పాట్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా ఎన్రిచ్డ్గా ఉంటుందండి బయోడైవర్సిటీ అనేది. అండ్ ఎండమిక్ స్పీసీస్ నెంబర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, 6 large mammal species have been discovered in the last 12 years. లాస్ట్ 12 ఇయర్స్లో దాదాపు 6 లార్జ్ మ్యామల్ స్పీసీస్ని ఇక్కడ న్యూ స్పీసీస్ని డిస్కవర్ చేయడం జరిగింది. సో ఇట్ మీన్స్ ఎండమిక్ స్పీసీస్ నెంబర్ అనేది అంత ఎక్కువగా ఇండో బర్మా రీజియన్లో ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ టెరెస్ట్రియల్, దిస్ హాట్స్పాట్స్ ఆల్సో హోల్డ్స్ రిమార్కబుల్ ఎండమిజం ఇన్ ఫ్రెష్ వాటర్ టర్టల్ స్పీసీస్. ఫ్రెష్ వాటర్ టర్టల్ స్పీసీస్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్ అనేవి ఈ రీజియన్లో డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ విచ్ ఆర్ థ్రెటెన్డ్ విత్ ఎక్స్టెన్షన్ డ్యూ టు ఓవర్ హార్వెస్టింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ హ్యాబిటేట్ లాస్ వల్ల కావచ్చు, వాటిని ఓవర్గా హార్వెస్ట్ చేసుకోవడం వల్ల, ఎక్కువగా చేపల్ని వేటాడతాం అండ్ అలాగే టర్టల్స్ని వేటాడతాం, ఇలాంటి యాక్టివిటీస్ వలన, హ్యూమన్ యాక్టివిటీస్ వలన వాటి నెంబర్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోయి చాలా వరకు స్పీసీస్ అనేవి ఎక్స్టెంట్ అయిపోయినాయి ఓవర్ హార్వెస్టింగ్ వల్ల. అండ్ అలాగే వాటి హ్యాబిటేట్ని లాస్ అవ్వటం వల్ల కూడా వాటికి థ్రెట్ అనేది అరైజ్ అవుతుంది. అండ్ బిసైడ్ దిస్ బర్డ్ లైఫ్ ఇన్ ఇండో బర్మా ఈజ్ ఆల్సో ఇంక్రెడిబుల్ డైవర్సిటీ, హోల్డింగ్ ఆల్మోస్ట్ 1300 డిఫరెంట్ బర్డ్ స్పీసీస్. దాదాపు 1300 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బర్డ్ స్పీసీస్ అనేవి ఇండో బర్మా రీజియన్లో డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. అండ్ ఇందులో మెయిన్గా తీసుకున్నట్లయితే ద థ్రెటెండ్ వైట్ ఇయర్డ్ నైట్ హిరాన్, ద గ్రే క్రౌన్డ్ క్రోషియాస్ అండ్ ద ఆరెంజ్ నెక్డ్ పార్ట్రిడ్స్, ఇలాంటి కొన్ని థ్రెటెండ్ స్పీసీస్ అంటే ఇట్ మీన్స్ వాటి నెంబర్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా అవి ఎక్స్టెంట్ అవ్వడానికి రెడీగా ఉన్న స్పీసీసు, రేర్ స్పీసీసు. సో అలాంటి వాటి స్పీసీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఇండో బర్మా రీజియన్లో ఉంది. సో వీటి నెంబర్ అనేది తగ్గిపోవడానికి, వీటికి థ్రెట్ అనేది ఏర్పడటానికి మెయిన్లీ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ వల్లనే వాటికి థ్రెట్ అనేది అరైజ్ అవుతుంది. అండ్ బిసైడ్ ఆల్ దిస్ టోటల్ ప్లాంట్ డైవర్సిటీ తీసుకున్నట్లయితే అబౌట్ 13,500 వాస్క్యులర్ ప్లాంట్ స్పీసీస్ ఉంటే అవుట్ ఆఫ్ విచ్ 7,000 ఆర్ endemic to ఇండో బర్మా రీజియన్. So what are the threats? Indo-Burma is one of the most threatened biodiversity hotspot due to rate of resources exploitation and habitat loss. మెయిన్గా ఫారెస్ట్ నుంచి రీసోర్సెస్ని ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల, డిటోరియేషన్ చేయడం వల్ల, అంటే అక్కడ ఉండే టేక్ వుడ్ కావచ్చు, రెడ్ వుడ్, శాండిల్వుడ్, ఇలాంటి వాటిని రీసోర్సెస్ని ఎక్కువగా హార్వెస్ట్ చేసుకోవడం వల్ల, అండ్ అలాగే హ్యూమన్ సెటిల్మెంట్స్ కావచ్చు, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల కావచ్చు, హ్యాబిటేట్ లాస్ అయ్యి బయోడైవర్సిటీకి ఒక థ్రెటన్ అనేది ఏర్పడుతుంది. ఓన్లీ అబౌట్ 5% ఆఫ్ న్యాచురల్ హ్యాబిటేట్ రిమైన్ ఇన్ రిలేటివ్లీ ప్రీస్టైన్ కండిషన్, విత్ అనదర్ 10 to 25% ల్యాండ్ ఈజ్ కంప్లీట్లీ డ్యామేజ్డ్. ఓన్లీ 5% మాత్రమే ఇదివరకు ఏదైతే కండిషన్స్ అనేవి ఉన్నాయో అలాంటి స్పీసీస్తో, అలాంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్తో ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక 10 to 25% ల్యాండ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయింది. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా సమ్ ఎకోసిస్టంలో సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయినాయి. బట్ వాట్ ఎవర్ ఎకలాజికల్లీ ఫంక్షనింగ్ అనేది మాత్రం కండిషన్లోనే ఉంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ హాట్స్పాట్, ఇండో బర్మా రీజియన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ Sundalands includes Nicobar group of islands. మనం ఏదైతే ఇండో బర్మా రీజియన్లో ఇట్ ఇంక్లూడ్స్ అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఇట్ ఇంక్లూడ్స్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, అండ్ ఇంక్లూడింగ్ ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, ఇలాంటివన్నీ కూడా సుండాలాండ్లో హాట్స్పాట్గా డిక్లేర్ చేసిన కంట్రీస్ అండి. సుండాలాండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బయలాజికల్ రిచెస్ట్ హాట్స్పాట్ ఆన్ ఎర్త్, ఇట్ హోల్డింగ్ అబౌట్ 25,000 స్పీసీస్ ఆఫ్ వాస్క్యులర్ ప్లాంట్స్, అవుట్ ఆఫ్ విచ్ 50,000, ఇట్ మీన్స్ 60% ఆఫ్ స్పీసీస్ ఆర్ endemic to Sundalands. They are not found nowhere else. ఇంకెక్కడా కూడా వాటి డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి కనిపించదు. అండ్ వాట్ ఆర్ ద థ్రెట్స్? ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థ్రెట్ ఫేసింగ్ సుండాలాండ్ బయోడైవర్సిటీ ఈజ్ ఫారెస్ట్ డిస్ట్రక్షన్. మనం ఇందాక ఏవైతే రిమైనింగ్ 2 హాట్స్పాట్స్కి మనం డిస్కస్ చేసుకున్నామో సేమ్ డ్యూ టు డిఫారెస్టేషన్,
లాస్ట్ 3 decades అంటే 30 years నుంచి డిఫారెస్టేషన్ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల బికాస్ ఆఫ్ కమర్షియల్ లాగింగ్ టేక్ వుడ్ కావచ్చు అండ్ రిమైనింగ్ ఏదైనా పల్ప్ వుడ్ కావచ్చు, ఇలాంటి వాటి ఎక్స్కావేషన్ అనేది ఎక్కువగా జరగడం వల్ల అండ్ అలాగే అట్ ద సేమ్ టైమ్ డ్యూ టు ద ఇంక్రీజింగ్ ఆఫ్ పాపులేషన్ కన్వర్టింగ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఇంటూ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అండ్ అలాగే కమర్షియల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇట్ మీన్స్ రబ్బర్ ప్రొడక్షన్కి, పల్ప్ ప్రొడక్షన్కి, ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటి వల్ల కూడా ఫారెస్ట్ అనేవి డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల ఇట్ కాజెస్ థ్రెట్ టు బయోడైవర్సిటీ. సో దిస్ ఈజ్ అబౌట్ ద థర్డ్ హాట్స్పాట్ సుండాలాండ్స్. ద లాస్ట్ హాట్స్పాట్ ఈస్ వెస్ట్రన్ ఘాట్స్ అండ్ శ్రీలంక. మనకి వెస్ట్రన్ ఘాట్స్ అనేవి మన ఇండియా నుంచి శ్రీలంక వరకు ఎక్స్టెండ్ అయి ఉంటాయండి. ఇట్ ఇంక్లూడ్స్ ఎంటైర్ వెస్ట్రన్ ఘాట్స్ అండ్ శ్రీలంక. ఈ 2 రీజియన్స్లో కూడా మెయిన్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పాపులేషన్ ప్రెజర్ అండ్ ద ఫారెస్ట్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ అండ్ శ్రీలంక హ్యావ్ డ్రమటికల్లీ ఇంపాక్టెడ్ బై ద డిమాండ్ ఫర్ టింబర్ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. మనకి మెయిన్గా టింబర్ ఎక్స్ట్రాక్షన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అండ్ విత్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఫారెస్ట్ రీజియన్స్ కన్వర్టింగ్ మోర్ ఫారెస్ట్ ఏరియాస్ ఇంటూ అగ్రికల్చరల్ ల్యాండ్స్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ఫుడ్ డిమాండ్ని ఏదైతే పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఫుడ్ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అగ్రికల్చరల్ ల్యాండ్స్ లాగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రీజియన్స్లో తీసుకున్నట్లయితే 6,000 వాస్క్యులర్ ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయండి. అవుట్ ఆఫ్ విచ్ 3,000 స్పీసీస్ అనేవి ఎండమిక్గా ఉన్నాయి. అందులో వెస్ట్రన్ ఘాట్స్లో మ్యాక్సిమం స్పీసీస్ అనేవి ఉన్నాయండి. 5,000 వాస్క్యులర్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అందులో 1,700 స్పీసీస్ ఆర్ ఎండమిక్ టు వెస్ట్రన్ ఘాట్స్. అండ్ వాట్ ఆర్ ద థ్రెట్స్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డ్యూ టు హై పాపులేషన్ ప్రెజర్ ఇన్ బోత్ కంట్రీస్ ఆఫ్ దీస్ హాట్స్పాట్స్ హ్యాస్ సీరియస్లీ స్ట్రెస్డ్ ద రీజియన్ బయోడైవర్సిటీ. సో పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ రీజియన్స్లో ఫారెస్టెడ్ రీజియన్స్ మీద ఎక్కువ ప్రెజర్ అనేది ఉంటుంది, ఎక్కువ టింబర్ లాగింగ్ అనేది ఉంటుంది, కమర్షియల్ ప్రోడక్ట్స్ లాగింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. And nearly 50 million people occur in the hotspots overall at a density of 260 people per square kilometers. Per square kilometer ఏరియాకి 260 పీపుల్ అనేవాళ్ళు యావరేజ్గా ఈ హాట్స్పాట్స్లో డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ లైక్లీ దట్ నో మోర్ దెన్ అబౌట్ 25% ఆఫ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఒరిజినల్ నేటివ్ వెజిటేషన్ రిమైన్స్ ఇన్ రిలేటివ్లీ ప్రీస్టైన్ కండిషన్ టుడే. ఇట్ మీన్స్ ఒక 25% మాత్రమే ఒరిజినల్ నేటివ్ వెజిటేషన్ అనేది ఉంది. రిమైనింగ్ 75% అనేది కంప్లీట్గా హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఎఫెక్ట్ అయింది. బయోడైవర్సిటీకి సీరియస్ థ్రెట్ అనేది అరైజ్ అయింది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ హాట్స్పాట్ వెస్ట్రన్ ఘాట్స్ అండ్ శ్రీలంక. సో దీస్ ఆర్ ద 4 hotspots which are distributed in our nation. So this is about hotspots of biodiversity. థ్యాంక్ యూ అండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.